ओम नमस्ते गणपतये ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. అలాగే మహాత్మా గాంధీ నరేగా ద్వారా 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించడం చాలా సంతోషకరం. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లు అయితే ఎక్కడ కూడా ఒక చిన్న గుంత కూడా కూర్చొని పరిస్థితి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కొన్ని వేల కోట్లతో ఎక్కడ గుంతలు పడినా ఎక్కడ డ్యామేజ్ అయినా రోడ్లని అన్ని చోట్ల పునర్నిర్మాణం చేపట్టి సీసీ రోడ్లు అయితే కాలువలు బీటీ రోడ్లు అన్ని చోట్ల నిర్మించడం జరిగింది. దీనికి ముఖ్య కారకులు మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి ప్రభుత్వంలో భాగస్థులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీరి యొక్క అందరి సహకారంతో మన రాష్ట్రం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ప్రోగ్రాం కూడా రేపు ఏర్పాటు చేసి వారికి అమౌంట్ కూడా వేయడం జరుగుతుంది. వాళ్ళ అకౌంట్లో కూడా దీపం పథకం కూడా త్వరలోనే పథకం 2ను తొందరలోనే ఆవిష్కరిస్తున్నారు. అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినటువంటి నరేంద్ర మోడీ గారు అయితేనేమి దేశంలో, అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఉమ్మడి కార్యాచరణ ద్వారానే మన రాష్ట్రానికి అభివృద్ధికి శంకుస్థాపనను అంకురార్పణ చేయడం జరుగుతుంది. అలాగే పోలవరం డ్యామ్ అయితేనేమి, ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, రైతులకి వారి యొక్క మద్దతు ధర కూడా ఏర్పాటు చేసి వరికి కానీ, అలాగే ఈ రౌడీ ముఖలను ఏం చేసింది, 90 మందిని ఒకరైతే దాడి చేసింది మన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. ఇక్కడ కూడా కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి తప్ప ఇంకొక దానికి అవకాశం ఉండదని కూడా మీకందరికి నేనున్నంత సేపు ఏ దౌర్జన్యం కొనసాగినా అది నా బాధ్యత అని చెప్పి మీరు ధైర్యంగా గ్రామాల్లో మీరంతా ముందుండి రేపు గ్రామాల్లో వచ్చే ఎలక్షన్లలో వైసీపీ మాత్రం మేము దౌర్జన్యాలు చేసి ఓట్లు తెప్పించుకునేది ఇది పెద్ద చరిత్ర కాదు. రాష్ట్రం అంతా బెదిరించారన్నారు, తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదన్నారు. కానీ కర్నూలు మండలంలో 23 16-17 సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీలు, బెలగల్ మండలంలో గూడూరులో దాదాపు 38 మంది ఎలక్టెడ్ బాడీ మీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని చోట్ల పోటీ చేయకుండా మీలాంటి ప్రజలు మా ఎంత ఉన్నంతసేపు ఏతుబాగులు కూడా పనిచేయ వాళ్ళ రవిడీతలకు కేసులకు భయపడే మనస్తత్వం లేదు. కోడుమూరులో మా వెంట తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నటువంటి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు కాబట్టి మేము గెలిచాం తప్ప అది మా గొప్పతనం కాదని చెప్పి కూడా మా ఇంట ఉన్నటువంటి వాళ్ళు ఎన్టీ రామారావు ఏ ఆశయాలతో ఉన్నారో అదే ఆశయాలతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే నా వెంట ఉన్నారు తప్ప ఏ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే స్వార్థపరుల్లో లేదు. నా పక్క ఉండేది బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలే తప్ప ఈ దోపిడీదారులు లేరని కూడా దయచేసి మీ సహకారం అందించండి. కలపరి గ్రామానికి కూడా చాలా మంది, కలపరి కాదు ఎనిమిదొంటి గ్రామం కూడా చిన్న గ్రామం అయినా దానికి ఆంప్లెట్ గ్రామం అయినా అందరూ నాకు కులకృతుల ఎస్సీలు కానీ బీసీలు కానీ
అన్ని వర్గాల వాళ్ళు మొత్తం నాకు కావాల్సినటువంటి వాళ్ళే. గతంలో వెంకటేశ్వర్లు ఉన్నాడు,